మీరు చూస్తున్నది TV9. నా పేరు ప్రత్యూష. వర్షాలు లేవు, డ్యామ్స్ నిండట్లేదు, పంటలు లేట్ అవుతున్నాయి, కరెంటు సంక్షోభం ముంచుకొస్తోంది. ఇదంతా ఒకే ఒక్క వాతావరణ మార్పు వల్ల, అదే ఎల్నినో. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పుల వల్ల మన ఋతుపవనాల ఆగమనం తిరోగమనం ఉంటాయి. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. అసలేంటి ఎల్నినో? ఇది ఎలా వస్తుంది? దీని ప్రభావాలు ఎలా ఉంటాయి? అసలేంటి ఎల్నినో? ఇది ఎలా ఉంటుంది? డీటెయిల్డ్ గా చూద్దాం. పసిఫిక్ మహాసముద్రం మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉపరితల నీరు వేడెక్కుతుంది. ట్రేడ్ విండ్స్ బలహీనపడి ఆసియా నుంచి అమెరికా తీరం వైపు వేడి నీరు వెళ్తుంది. వాతావరణ చక్రం దెబ్బతిని ఎల్నినో ఏర్పడుతుంది. భారత ఉపఖండంలో గాలులు బలహీనపడి తేమ తగ్గిపోతుంది. గాల్లో తేమని ఎల్నినో గాలులు లాగేసుకోవడం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనాలు బలపడవు. ఋతుపవనాల విస్తరణ తగ్గిపోతుంది. వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఇక ఎల్నినో ప్రభావాలు ఎలా ఉంటాయి కూడా చూద్దాం. ఎల్నినో వల్ల వానలు ఆలస్యం కావడం, వానలు పడకుండా సుదీర్ఘకాలం పొడి వాతావరణం ఉంటుంది. పంటలు లేట్ అయితే దిగుబడి తగ్గుతుంది. జలాశయాలు నిండే అవకాశం ఉండదు. హైడ్రో పవర్ సంక్షోభంతో థర్మల్ విద్యుత్ పై ప్రెషర్ పడుతుంది. కరెంటు లోటు కోతలు తప్పవు. నగరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మంచినీటి సరఫరాపై కూడా దీని ప్రభావం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. పశుగ్రాసం కొరతతో పాటు పాల ఉత్పత్తిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎండలు విజృంభిస్తాయి. అక్కడక్కడ వర్షాలతో వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, డయేరియా విజృంభిస్తాయి. ఇక క్రాప్ లోన్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఊర్లలో పనులు దొరకకపోతే వలసలు పెరిగే ప్రమాదం ఉంటుంది. సో ఈ ఎల్నినో కారణంగా మన పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయబోతున్నాం? రైట్ నో మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ముందుగా నరసింహారావు గారు ఉన్నారు, జియోగ్రఫీ ప్రొఫెసర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్ సాయి భాస్కర్ గారు ఉన్నారు. అలాగే ఇన్కాయిస్ సైంటిస్ట్ డాక్టర్ శివయ్య గారు ఉన్నారు. అండ్ స్టెల్లా గారు ఉన్నారు, IMD డైరెక్టర్ తెలంగాణ. అలాగే మనకి వైజాగ్ నుంచి KSR మూర్తి గారు కూడా, ఓషనోగ్రఫీ ఎక్స్ డైరెక్టర్, ఆయన కూడా మనకి లైవ్ లో ఉన్నారు. ముందుగా మూర్తి గారితో మాట్లాడదాం. నమస్తే మూర్తి గారు. నమస్కారం అండి. మూర్తి గారు, ఎల్నినో గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఫస్ట్ వాతావరణం గురించి మాట్లాడతారు, బట్ ఇది స్టార్ట్ అయ్యేది సముద్రంలో. అసలు సముద్రంలో ఏం జరుగుతుందండి? సాధారణంగా ట్రేడ్ విండ్స్ పసిఫిక్ మన సౌత్ అమెరికా నుంచి మన వైపు వెళ్తూ ఉంటాయి. ఇది నార్మల్ పరిస్థితులు. కానీ ఎల్లిలో వచ్చేటప్పటికి ఏమిటవుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అయిపోయి డైరెక్షన్ రివర్స్ అయ్యి దాంట్లో పసిఫిక్ మహాసముద్రంలో ఈక్వటోరియల్ రీజన్ అంటే 30 డిగ్రీల నార్త్, 30 డిగ్రీల సౌత్ ఏరియాలో టెంపరేచర్స్ రైజ్ అయిపోతాయి. ఆ టెంపరేచర్స్ ఎంత రైజ్ అవుతాయి అన్నదాన్ని బట్టి మన ఎల్లో యొక్క తీవ్రత కూడా ఉంటుంది. ఈ జనరల్గా 0.5 డిగ్రీస్ 1 డిగ్రీస్ అయితే కనుక ఒక సాధారణ ఎల్లినో అని స్ట్రాంగ్ ఎల్లినో అంటారు. కానీ ఈ ఏడాది వస్తున్న సమాచారాన్ని బట్టి పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ 1.5 డిగ్రీ వరకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని, దాని మూలాన దీన్ని సూపర్ ఎల్లినో అని ఇక్కడ అంటారని మనం అనుకుంటున్నాం. దాన్ని బట్టి మనకి వాతావరణ పరిస్థితులు కంప్లీట్గా మారిపోయి మాన్సూన్స్ వీక్ అయి వర్షాలు లేక మనం ఎప్పుడైతే గాలిలో తేమ లేదో డైరెక్ట్గా సన్ రేడియేషన్ తోటి మనకి టెంపరేచర్స్ కూడా ఎక్కువగా కనపడుతున్నాయండి. రైట్ మూర్తి గారు. సో నరసింహరావు గారు ఉన్నారు, జియోగ్రఫీ ప్రొఫెసర్. ఈ ఎల్నినో అనేది కేవలం ఒక వెదర్ ఫెనామినన్ లాగా చూడాలా, లేకపోతే ఇది మన గ్లోబల్ ఎకానమీ మీద, మన వ్యవసాయం మీద, మన ఫుడ్ సేఫ్టీ మీద ఇంపాక్ట్ చూపించి ఒక జియోగ్రఫికల్ ఈవెంట్ లాగా చూడాలా? నరసింహరావు. ఖచ్చితంగా అండి. మన భారతదేశంలో మనము జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతవరకు మనం ఖరీఫ్ సీజన్కి వెళ్తాం. మనకి జూన్లో ఋతుపవనాల ప్రవేశం అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటాం. మాన్సూన్ షవర్స్ వచ్చాయి, అవి వచ్చి మనం పలకరించి వెళ్ళిపోయాయని చెప్పుకొని జూలై, ఆగస్టులో వర్షాలు బాగా విస్తరిస్తాయని చెప్తాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు సార్ అన్నట్లుగా మనకి ఈ ట్రేడ్ విండ్స్ అలానే మన మాన్సూన్స్ ఇవన్నీ బలహీనపడటం వల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సినటువంటి ఈ పలకరింపుల వరకు ఓకే జరిగాయి. మన ఇటీవల కాలంలో వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ కన్సిస్టెన్సీగా పడాల్సినటువంటి జూలై, ఆగస్టు వర్షాలు అవి మన వైపుకి రాకుండా గాలులు సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోవటం వలన ఇవి షేర్ అవ్వటం జరుగుతుంది. అందువల్ల మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా పడాల్సిన వర్షం కంటే మనకి వర్షాలు తగ్గటం వలన ఇప్పుడు మీరు అన్నట్లుగా అనుకున్న దిగుబడి రాకపోవటం, అనుకున్న స్థాయిలో పంటలు పండకపోవటం. ఎప్పుడైనా మనకి అనుకున్న దిగుబడి రాకపోయినా, అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోయినా మనం దాన్ని ఏమంటాం, అనావృష్టి అంటాం. ఇట్ లీడ్స్ టు డ్రాట్. ఇంకా ఎక్కువగా పెరిగితే అది ఫెమైన్గా మారుతుంది అంటాం. అందువల్ల ఖచ్చితంగా ప్రభావం అయితే మనకు ఉంటుంది. అండ్ సాయి భాస్కర్ గారు, ఒక క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? ఎందుకంటే ఈ ఎల్నినో అనేది
ఒక సహజంగా జరిగే ఒక ప్రక్రియ వాతావరణంలో. క్లైమేట్ చేంజ్ అనేది మన మానవ తప్పిదాల వల్ల, మనుషులు చేసే పనుల వల్ల జరిగే ఒక చేంజ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు ఒకదాని మీద ఒకటే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ మోడల్స్ అన్ని గ్లోబల్గా అన్నీ చేయడం జరిగింది. సో ఇది లాంగ్ టర్మ్ మనం అనాలిసిస్ చేస్తాం డేటా. సో గ్లోబల్ వార్మింగ్ అనేది అయ్యింది. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అంతకంటే ఎక్కువ కూడా చాలా ప్రాంతాలలో పెరిగింది మామూలుగా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, ఎయిర్ టెంపరేచర్. సో ఇక్కడ వెదర్ మీద ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, అంటే ఈ ఎల్నినో లాంటి కరువు కానీ లేదా సడన్గా ఎక్కువ వర్షాలు పడడం కానీ, అంటే ఈ మెటీరియలాజికల్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్సిడెంట్స్ పెరుగుకుంటూ వస్తున్నాయి. సో ఈసారి వచ్చింది సూపర్ ఎల్నినో అని అంటాం మనం. ఇది చాలా ఏళ్ళకి మేబీ అరౌండ్ 50 years రికార్డ్ బ్రేకింగ్ టైప్ మనకు వచ్చింది. సో క్లైమేట్ చేంజ్లో కొన్ని చోట్ల వర్షం ఎక్కువ పడ్డా, బట్ ఓవరాల్గా యావరేజ్ టెంపరేచర్స్ పెరిగినందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకవేళ నార్మల్ రెయిన్ఫాల్ అయినా మనకు యావరేజ్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎవాపర్ ట్రాన్స్పిరేషన్ కానీ, ఎవాపరేషన్ కానీ, సాయిల్ మాయిశ్చర్ ఇష్యూ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇమ్మీడియట్ లాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పడ్డ కొన్ని వర్షాలకు కూడా గాలి విపరీతంగా ఉన్నది, గాలితోటి కూడా పొలాలు డ్రై అవుతున్నాయి, అంటే అదంతా కూడా ఆవిరైపోతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఫినామినన్సే. అండ్ ఇవి ఇంకా ముందు ముందు పెరుగుతాయనే చెప్పొచ్చు కానీ తగ్గాయి. అందుకే ఫస్ట్ మనం క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అనేది ఆలోచన చేయాలి. అండ్ శివయ్య గారు, ఇన్కాయిస్ లాంటి సంస్థలు ఈ ఎల్నినో లాంటి వాటిని ఎట్లా ట్రాక్ చేస్తాయి? అండ్ సముద్రంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో దాన్ని ముందే కనిపెట్టే టెక్నాలజీ మన దగ్గర ఎంత డెవలప్ అయిందండి? పార్ట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ ఈ ఎల్నినో తాలూకా ఇంపాక్ట్ అనేది కమింగ్ 24 months ఎలా ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ అనేది త్రూ ఎవ్రీ మంత్ ఒక బులెటిన్ లాంటిది ఇష్యూ చేస్తాం. మనం ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మనం చూపిస్తాను నేను ఆ బులెటిన్ ఎలా ఉంటుందని. ఈ ఎల్నినో టైంలో ఒక స్పెషల్ ఎల్నినో బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు, రెదర్ దాన్ ఎన్సో అవుట్లుక్ మంత్లీ బులెటిన్. సో మేము ఏం చేస్తామంటే గడిచిన 3 monthsలో ఈ ఎంటైర్ గ్లోబల్ ఓషన్ తాలూకా సర్ఫేస్ టెంపరేచర్స్ అండ్ సబ్ సర్ఫేస్ టెంపరేచర్స్, అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు యాజ్ వెల్ యాజ్ వివిధ లోతుల్లో ఉన్న ఉష్ణం అనేది క్యుములేటివ్గా లాస్ట్ 3 months ఎలా ఉంది అని వాటి తాలూకు ఎస్టిమేట్స్ తీసుకొని ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అంటారు. యాక్చువల్గా ఎల్నినో అనేది ఇట్స్ నాట్ అ కంప్లీట్ ఇండివిజువల్ ఓషన్ ఫినామినా ఆర్ అట్మాస్ఫియర్ ఫినామినా, ఇట్ ఈస్ అ కపుల్డ్ ఫినామినా. అంటే సముద్రం పైన ఉన్నటువంటి వాతావరణం మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల కలిగేటటువంటి ప్రక్రియ ఎల్నినో సదర్న్ ఆసిలేషన్. ఇది సదర్న్ హెమిస్ఫియర్లో జరిగేటటువంటి గాలి ప్రసరణ ప్రక్రియ కాబట్టి సదర్న్ ఆసిలేషన్ అంటారు. సముద్రంలో జరిగే ప్రక్రియ ఎల్నినో కాబట్టి ఎల్నినో అంటారు. సో ఇది సింగిల్ గా జరిగే ఒక ప్రక్రియ కాదు, ఇట్స్ కపుల్డ్ ఫినామినా. ఎల్నినో ఓషన్, సదర్న్ ఆసిలేషన్, అట్మాస్ఫియర్, ఓవర్లయింగ్ అట్మాస్ఫియర్ పైన సముద్రం పైన వాతావరణంలో జరిగే గాలి ప్రసరణ ప్రక్రియని సదర్న్ ఆసిలేషన్ అంటారు. సముద్రంలో జరిగే ప్రక్రియనేమో ఎల్నినో అంటాం. ఆ రెండింటిని కలిపితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. మేడం తో కూడా మాట్లాడదాం. స్టెల్లా గారు, తెలంగాణలో సరే ఈ వాటి వస్తే నిన్నటి వరకు అసలు ఎంత లోటు వర్షపాతం ఉంది మనకి? ఏ డిస్ట్రిక్ట్స్ లో సివియారిటీ ఎక్కువ ఉందండి ఇది? మనకి నిన్న దాకా, దట్ ఈస్ June 1st నుంచి July 18 దాకా మనకి -35% ఓవరాల్ స్టేట్ వైజ్. ఎస్, అంటే మనకి 16 centimeters కురిసింది ఇన్స్టెడ్ ఆఫ్ 25 centimeters. సో ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తే -24%లో ఉంది. 24 centimeters యాక్చువల్ జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ 32 centimeters ఆల్ ఓవర్ ఇండియా. సో తెలంగాణలో -35% ఉంది. ములుగు, సూర్యాపేట మాత్రమే కొంచెం నార్మల్లో ఉంది. మిగతా నార్దర్న్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మనకు చూస్తే మోస్ట్లీ డిఫిషియెంట్లో ఉంది. అండ్ కింద చూస్తే -60 అలా అండ్ -70 ఆ రేంజ్లో సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఉంది. రైట్. మూర్తి గారు, ఈ ఎల్నినో కారణంగా మన మెరైన్ ఎకో సిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా దీని ప్రభావం ఉంటుందమ్మా. ఎల్నినో లేనప్పుడు మనకి పసిఫిక్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్ విండ్స్, వార్మ్ విండ్స్ ఎప్పుడైతే వెస్ట్కి వెళ్తాయో అమెరికన్ కోస్ట్లోనేమో అప్వెల్లింగ్ అని జరుగుతుంది. అప్వెల్లింగ్ అంటే కనుక దాని మూలానేమో కోల్డ్ వాటర్ పైకి వస్తుంది. దాని మూలాన ఎన్నో సముద్రంలో జీవరాశులు మనకి థ్రైవ్ అవుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఎలినో వచ్చిందో, ఈ ట్రెండ్స్ ట్రేడ్ విండ్స్ రివర్స్ డైరెక్షన్ వచ్చిందో, ఎక్కడైతే జీవరాశులు పైకి రావాలో
ఆ అప్వెల్లింగ్ జరగకపోవడం వలన అక్కడేమో జీవసంపద బాగా క్షీణించిపోతుంది. ఎక్కడైతే వర్షాలు పడవలసిన మన ఏషియా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, ఇండోనేషియా కానీ ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడకపోవడం వలన ఇక్కడ వేడెక్కి ఇక్కడక్కడ మన ఈ మధ్యన అబ్జర్వ్ చేసాం. అనకాపల్లి ఏరియాలో కొన్ని చేపలు విపరీతమైన సంఖ్యలో వచ్చి చచ్చిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఎల్లినోములాలు మారిపోవడం వలన సముద్రంలో ఉండే జీవరాశులు కూడా బాగా వాటి మీద తీవ్రత పడి సముద్ర సంపద అది కూడా మనకు క్షీణించిపోవడం జరుగుతుంది. నరసింహారావు గారు, ఈ ఎల్నినో టైంలో మనం ముందుగా మాట్లాడుకుంటే ఒక జియోగ్రఫికల్ ఈవెంట్ లాగా చాలా వాటి మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది, మన కళ్ళ ముందు కనబడుతుంది రైతులు. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ముందుగానే అలర్ట్ చేయటం, వాళ్ళు ముందుగానే వేరే క్రాప్కి మారేలాగా, లేకపోతే తక్కువ వాటర్తో పండే పంటల వైపు వాళ్ళ దారి మళ్లించడం కానీ ఇలాంటివి చేయడంలో ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడో చెప్పారు ఎంఎస్ స్వామినాథన్ గారు, ఇది హీ ఎంకరేజ్డ్ మిక్స్డ్ ఫార్మింగ్. అంటే పంటలు పండించడంతో పాటుగా జీవ సంపదను కూడా మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పి. కానీ ఇక్కడ మనం చెప్పేదని మీరు అన్నట్లుగా ఆహార పంటలతో పాటుగా మనకు తృణధాన్యాలు ఇవి పండించుకోవడం చెప్తున్నారు. అంటే ఒక రకంగా మనం రైతులకు ముందుగానే మనం ఇంటిమేషన్ ఇచ్చాము, వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. కాబట్టి ఇవి వచ్చినప్పుడు కొద్దిగా మనం చూసుకోవాలి. సాయి భాస్కర్ గారు, రీసెంట్ టైమ్స్లో మనం ఈ హీట్ వేవ్స్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ హీట్ వేవ్స్ అనేవి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అవుతుందా, లేకపోతే ఈ ఎల్నినో లాంటి వెదర్ ఫెనామినన్ వల్ల అవుతుందా? 40+ డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మనకే కదా, అటు యూరోప్లో కూడా కొన్ని వేల మంది చనిపోయారు ఈ హీట్ తోటి. సో ఇది క్లైమేట్ చేంజ్లో భాగము. బికాజ్ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం ఒకటి. రెండోది ద కైండ్ ఆఫ్ అంటే ఈ అర్బనైజేషన్ అనండి, ఇండస్ట్రియలైజేషను, ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం మనం. ఈ అతిగా మనం ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ వాడి ఎమిషన్స్ చేయడము. సో అన్ని రకాల హ్యూమన్ యాక్టివిటీస్ తోటి మనకు ఈ యొక్క ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేది కనబడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్లో ఇది భాగము. బట్ అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేది లోకలైజ్ ఫినామినా, అది పట్టణాలకు భాగం. అంటే జనరల్గా ఒక సిటీలో యావరేజ్ టెంపరేచర్స్ హయ్యర్ సైడ్ ఉంటాయి. సో అదే కాకుండా జాగ్రఫికల్గా కూడా మనకు ఉంటున్నది. సో ఇది ఒక రకమైన కుంపటి అంటాం కదా మనం. యాక్చువల్గా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏసీస్ అని అంటాం. జనరల్గా యూరోప్ లాంటి కంట్రీస్కి ఒక ఉల్టా కండిషన్ వచ్చింది. మామూలుగా హీటర్లు పెట్టుకుంటారు కానీ కూలర్లు ఉండే వాళ్ళకు చలి ప్రదేశాలు అంటారు. మొన్న ఉల్టా అయింది. ఫస్ట్ టైము అట్లనే మనోళ్ళు కూడా ఇప్పుడు ఇంటింటికి ఏసీలు ఇవన్నీ కూడా కన్జంప్షన్ పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ చూడండి, యావరేజ్గా ఏ ఫ్యామిలీ అయినా సరే 24 గంటలు ఫ్యాన్లు తిరుగుడు, ఏసీలు ఆన్ చేయడము, దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్. ఎందుకంటే దే కాంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఆల్సో. అంటే టెంపరేచర్స్కి దీనికి ఎస్పెషల్లీ ఈ యొక్క ఓల్డ్ పీపుల్ కానీ పిల్లలు కానీ వీళ్ళు హైలీ వలనరబుల్. రూరల్ ఏరియాస్లో బయట పని చేసేటోళ్ళు, మీరు ఒక ట్యాక్సీ డ్రైవర్ అనండి, ఆటో డ్రైవరు, ఈ జొమాటో జెప్టో వాళ్ళు తిరుగుతారుగా మోటార్ సైకిల్ మీద, అదే కదా అగ్రికల్చర్ లేబర్ కానీ, అంటే అవుట్ సైడ్ పనిచేసే వాళ్ళకి అందరికి కూడా ఇది చాలా వాళ్ళ ఒక లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్, హెల్త్ మీద ఇంపాక్ట్, ఈవెన్ వాళ్ళ డెత్ అనేది కూడా అవుతున్నది కొంతమందిది. ఈ పచ్చి ఆకు కూడా రాలిపోతుంటుంది మేడం. అంటే చెట్టు మీద ఇట్లా ఉన్న ఆ పచ్చి ఆకు కూడా కింద పడి ఉంటుంది మనకు. సో ఆ కండిషన్ చూస్తున్నాము. ఇక కొన్ని ఊర్లలో అయితే డప్పు శబ్దాలు వినబడుతుంటాయి. అది నేచురల్. ఎందుకంటే ఈ హీట్ వేవ్ తోటి ఆటోమేటిక్ ముసలోళ్ళు ఖతమవుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు అంటే అన్రికార్డెడ్ కింద అవుతుంది. బట్ మనం ఎప్పుడైనా డిజాస్టర్స్ అని అంటే సో ఇలాంటివి కూడా సైలెంట్ కిల్లర్స్ అని అంటాం ఓవర్ ఏ పీరియడ్. అండ్ శివ గారు, ఈ ఎల్నినో ఇంపాక్ట్ ని తగ్గించే ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఒకటి ఉంది కదా, రైట్ నౌ ఇది హిందూ మహాసముద్రంలో అది పాజిటివ్ గా ఉందా? దీని వల్ల మనకి ఏమైనా మళ్ళీ వర్షాలు పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, పాజిటివ్. ఇప్పుడు మనం ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది ఉండుంటే ప్రజెంట్ మనకి ఎల్నినో తాలూకా ఇంపాక్ట్ని కొంత మేరకు తగ్గించే ప్రభావం అయితే ఉండదు, తగ్గించే ఇదైతే ఉంటుంది మేడం. కానీ యాజ్ పర్ రీసెంట్ ఐఎండి ఎన్సో ఐఓడి బులెటిన్ చూస్తే దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ పాజిటివ్ ఐఓడి సిగ్నల్ ఇన్ ఇండియన్ ఓషన్. అంటే హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఐఓడి సిగ్నల్ అంత ఎఫెక్టివ్గా లేదు ప్రజెంట్ ఉన్న కండిషన్స్ బట్టి. సో అది లేకపోవడం అనేది ఇంకొంచెం ఈ ఎల్నినో తాలూకా ప్రభావాన్ని మరింత ఎక్కువగా
ఈ మన సోకాల్డ్ మన ఈ వర్షపాతం అయితేనేమి ఋతుపవనాలు అయితేనేమి దాని మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మేడం. ఒకవేళ హిందూ మహాసముద్రంలో ఐఓడి కనుక ఉండుంటే పాజిటివ్గా ఒక మనకి ఆల్రెడీ హిస్టారిక్ ఎల్నినో ఈవెంట్స్ తీసుకుంటే 1997 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎల్నినో ఈవెంట్. అయినప్పటికీ కూడా మన ఋతుపవనాలు అంత ప్రభావితం కాలేదు, ప్రతికూల ప్రభావం చెందలేదు. ఎందుకంటే అదే టైంలో స్ట్రాంగ్ కౌంటరాక్టింగ్ చేయడానికి మన హిందూ మహాసముద్రంలో ఐఓడి ఉంది, స్ట్రాంగెస్ట్ పాజిటివ్ ఐఓడి ఉంది. అంటే ఏంటంటే మనకి ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ సపరేట్గా ఎలా అసలు డిపెండ్ అవుతుందంటే దీని మీద మనకి డార్విన్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఉంటుంది జనరల్గా. అయితే ఈ ఎల్నినో టైంలో ఏంటంటే ఆ అల్పపీడన ప్రాంతం అనేది సెంట్రల్ పశ్చిమ వైపు మోగుతుంది అనమాట. దాని ప్రభావం వల్ల ఏమవుతుందంటే హిందూ మహాసముద్రం నుంచి ఎంతైతే గాలి మనకి భారత భూభాగం వైపు రావాలో అంత బలమైన గాలి రాదనమాట. అదే పాజిటివ్ ఐఓడి ఉంటే ఏమవుతుందంటే హిందూ మహాసముద్రంలో అక్కడ ఒక లోకల్ లో ప్రెషర్ సిస్టమ్ అనేది అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడి కొంచెం ఇంకా బలంగా భారత భూభాగం వైపు మాయిశ్చర్తో కూడినటువంటి బలమైన గాలులను లాక్కోవడానికి మరింత బలం పుంజుకునేలాగా అది సహాయపడుతుంది. దాని ద్వారా మనకి ఎల్నినో ఉన్నప్పటికీ కూడా ఐఓడి అనేది ఉంటే జనరల్గా దాని ఎఫెక్ట్ని కొంచెం తగ్గిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్కాయిస్ ఇచ్చిన బులెటిన్ కానీ ఐఎండి ఎన్సో ఐఓడి బులెటిన్ కానీ చూస్తే మనం దేర్ ఇస్ నో ఎనీ స్ట్రాంగెస్ట్ పాజిటివ్ సిగ్నల్. అండ్ మ్యామ్, ఇప్పుడు మనకి జూన్ జూలైలో లెక్క ప్రకారం వర్షాలు కురవాలి, మనం అనుకున్న స్థాయిలో పడలేదు. సో మీ లాంగ్ రేంజ్ అంచనాల ప్రకారం ఈ కమింగ్ మంత్స్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో ఏమన్నా వర్షపాతం పెరిగే ఛాన్సెస్ ఉందా? బిలో నార్మలే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్లీ ఎల్నినో ఇస్ వీక్. ఇంకా ఆగస్ట్ వస్తున్నప్పటికీ మోడరేట్ ఎల్నినోగా అవ్వటానికి అవకాశం ఉంది. మరియు సెప్టెంబర్కి స్ట్రాంగ్ ఎల్నినోగా అవ్వటానికి ఇంటెన్సిఫై అవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో కూడా మనకి నియర్లీ 80% ఆఫ్ ది తెలంగాణ ఏరియా వైజ్ ఇట్ విల్ బి బిలో నార్మల్ రెయిన్ఫాల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో మనకు దానికి తగినట్టు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. బికాజ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆల్సో బిలో నార్మల్ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము యాజ్ పర్ ఐఎండీస్ ఫోకాస్ట్. ఓకే రైట్. మూర్తి గారు, ఈ భారత్కి సముద్ర పరిశీలనలో మన సామర్థ్యం ఏంటి అండ్ ముందస్తుగా మనం హెచ్చరికలు ఇవ్వడంలో మన కంట్రీ ఏ ప్లేస్లో ఉందండి? మన కంట్రీ చాలా అభివృద్ధి చెందిందండి ఈ విషయంలో. అది నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎల్నినో అవ్వచ్చు, మాన్సూన్ సిస్టమ్ అవ్వచ్చు, ఇండియన్ ఓషన్ సునామీ అవ్వచ్చు. కొన్ని 2004లో సునామీ వచ్చినప్పుడు మనకి సునామీ వార్నింగ్ సిస్టమే లేదు. కానీ ఆ తర్వాత సునామీ వార్నింగ్ సిస్టమ్ చాలా ఎక్స్టెన్సివ్గా డెవలప్ చేయడం వలన మనకిప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లో ఎక్కడ సముద్రంలో ఎర్త్క్వేక్ వచ్చి సునామీ వచ్చినా వితిన్ ఫ్యూ అవర్స్ వితిన్ లెస్ దాన్ ఫ్యూ అవర్స్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసే టెక్నాలజీ మనకి డెవలప్ అయింది. సెన్సార్స్ మనం డిప్లాయ్ చేసాం. అలాగే వాతావరణానికి, సముద్ర వాతావరణానికి సంబంధించిన తుఫాన్లైనా సరే, తుఫాన్లు మనకి ఎంత స్టడీగా చాలా యాక్యురేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ కూడా వచ్చింది. అలాగే ఎల్నినో లాంటి వాటి కూడా. అంచేత సముద్ర శాస్త్రంలో ఇండియా చాలా ప్రోగ్రెస్ అయింది. మూర్తి గారు, ఈ ఎల్నినో కావచ్చు, లానిన్యా కావచ్చు, ఈ పదాలన్నీ విన్నప్పుడు కామన్ పీపుల్కి పెద్దగా పట్టించుకోరు. ఇది మనకు సంబంధం లేని విషయం. సరే, వర్షం పడిందా, వర్షం పడలేదా, ఇంతవరకు ఆలోచిస్తారు. కానీ నిజంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ వాతావరణ మార్పుల గురించి, ఎల్నినో వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? అండ్ ఈ తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు, ప్రజలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఎక్కువగా వాడే వరి అవి పండిస్తారు. కానీ ఎల్నినో ఉన్నప్పుడు కూడా నేను వరే పండిస్తానంటే కుదరదు. పంటల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఏ పంటలకైతే తక్కువ నీరు కావాల్సి వస్తుందో ఆ పంటలే వేసుకోవాలి, కానీ నీరు ఎక్కువ కావాల్సిన పంటలు వాడకూడదు. అదొకటి. తర్వాత ఏంటంటే వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత కోస్తా తీరంలో ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వలన ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో చోట ఎక్కడైతే వర్షం ఉండకపోవచ్చు, ఒక్కో చోట, అంటే నేను ఎల్నినోతో సంబంధం చెప్పట్లేదు, జనరల్గా అన్యూజువల్ వెదర్ కండిషన్స్ ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చిందో ఒక్కో చోట పడితే విపరీతమైన వర్షాలు, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఒక్కో చోట అక్కడ వర్షాలు పట్టలేదు. అంచేత పూర్వంలో మనం
ఏదో వస్తుందిలే వాతావరణం ఏదో రకంగా ఉంటుందిలే మనకేమిటో అనుకోవడానికి వీల్లేదు. కొన్ని వెనక జనరేషన్లు పక్కన పెడితే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లైమేట్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, వాళ్ళకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి మన ఫ్యూచర్ ఏంటనే విషయం మీద. సో ఒక ఓషనోగ్రఫర్గా మీరు ప్రజలకి ఏం చెప్తారు? ఒక సముద్రాన్ని అర్థం చేసుకోవడం అనేది సామాన్య ప్రజలకి ఎంతవరకు అవసరం? మన ఇండియాలో ప్రజలు కోస్తా తీరమే కాకుండా సముద్ర వాతావరణం గురించి కూడా చాలా అవగాహన చాలా పెంచుకుని, నన్ను అడిగితే సముద్ర శాస్త్ర విషయంలో చాలా ఎక్కువ అధ్యయనాలు చేయడమే కాకుండా యూనివర్సిటీలోను కాలేజీల్లోనూ ఇక్కడ సముద్ర శాస్త్రం గురించి ప్రజలకి స్టూడెంట్ స్టేజ్ నుంచి ఇక్కడ బోధించవలసిన అవసరం ఉందండి. మిగతా వాటి మాట ఎలా ఉన్నా ఎలినో ఇంపాక్ట్ రైతుల మీద బాగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చాలా మటుకు మన రైతులు వ్యవసాయం మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళు ఎప్పటి నుంచో బలానా టైంలో వానలు వస్తాయి, బలానా టైంలో పంటలు పండించవచ్చు, ఈ రకంగా అలవాటు పడిపోయారు. కానీ ఈ ఋతుపవనాలు వీక్ అయినప్పుడు కానీ ఎలినో ఎఫెక్ట్ అయినప్పుడు కానీ రైతులకు సడన్గా ఏం చేయాలో తెలియక కరువు పరిస్థితులు వచ్చేసి ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ రకమైన పరిస్థితులు ఈ రకంగా వస్తాయి, దానికి మనం ఏం చేయాలి, పంటలు ఎలా మార్పు చేసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మన రైతులు అలవాటు చేసుకుని దీన్ని ఒక సైంటిఫిక్ ఫినామినా కింద అర్థం చేసుకుని అలవాటు పడిపోవాలి. కానీ ఏదో దేవుడు చూసుకుంటాడని చెప్పి మనం ఉంటుకోవడానికి మాత్రం వీల్లేదండి. నరసింహారావు గారు, ఈ ఎల్నినో గురించి మనం మాట్లాడుకుంటాం కదా, కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతారా? అసలు ఎల్నినో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది? నేను మీకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా మనం హిందూ మహాసముద్రం అని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అంటే మనకి ఈ ఏరియా వస్తుంది, మీకు తెలిసిందే. ఇది ఇండియన్ ఓషన్ ఏరియా అని పిలుస్తారు, అవునా? ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, అనేది మీకు చూపించడం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ సౌత్ అమెరికా మనం తీసుకుంటే, అలానే ఇక్కడ నార్త్ అమెరికన్ ఏరియా, ఇది మీరు నెగ్లిజిబుల్, నో ఇష్యూ. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం మనకు దేని కిందకు వస్తుందంటే మీకు పసిఫిక్ కిందకు వస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం, అంటే తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, సముద్రాల్లో నీరు ఒక చోట నుంచి మరొక చోట కదులుతూ ఉంటుంది. కొంతమంది వాటిని సముద్రంలో నదులు అంటుంటారు, కొంతమంది సముద్ర ప్రవాహాలను పిలుస్తూ ఉంటారు. అయితే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ ఏరియాలో, ఇది మీకు తెలిసిందే చాలామందికి, భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ దగ్గర కదులుతున్నటువంటి ప్రవాహాన్ని మనం గమనించినట్లయితే, ఇది మీకు తెలిసిందే, భూమధ్య రేఖ అంటే మనకు వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రవహించే నీరు కూడా వేడిగా ఉంటుంది. దానికి ఒక పేరు కూడా ఉంది. ఇది ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది, మన భారతదేశంలో కరువుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ కరువు వస్తుందని మనం చూసుకుంటున్నాం, కానీ ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు ఇందాక మన మాస్టర్ చెప్పినట్లు ఇక్కడ ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మనం మాట్లాడాం, ఐఓడి గురించి కూడా మనం మాట్లాడాం. యాక్చువల్గా ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఒక రకంగా మన భారతదేశానికి వర్షాలు కురవడానికి కావలసినటువంటి ఒక బలమైన వ్యవస్థ. అంటే అండి, ఎప్పుడు మనకి జూన్లో వర్షాలు వస్తాయి అది ఇదని మనం చదువుతూ ఉంటాం. మరి జూన్లో వచ్చిన వర్షాలు ఎందుకు జూలైలో కంటిన్యూ కావట్లేదు, ఎందుకు ఆగస్టులో సెప్టెంబర్ వరకు కంటిన్యూ కావట్లేదు అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, ఎప్పుడు కూడా మనకి ఋతుపవనాలు వస్తాయి అంటున్నాం, కానీ దీనిని చాలా అంశాలు మనకు ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావితం చేసే వాటిలో అతి ముఖ్యమైనది కానీ మనం గమనించినట్లయితే మీరు తీసుకోవాల్సింది, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఎల్నినో అని పిలువబడే ఒక కరెంట్ అండి. ఇందాక నేను చెప్పినట్లుగా సముద్ర ప్రవాహాలు మనకి ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి. చల్లని నీరు ఉంటుంది, అలానే వెచ్చని నీరు ఉంటుంది. ఎక్కడైతే మీకు వెచ్చని నీరు అనేది ఇక్కడ ఏర్పడుతుందో మీరు గమనించండి. మనం ఇందాక చెప్పుకున్నది ఏంటి, దక్షిణ అమెరికా ఖండం అని చెప్పుకున్నాం. ఒకవేళ మీరు దేశంగా తీసుకున్నట్లయితే పెరు అంటాం. ఈ వెచ్చని నీరు ఇక్కడ రావడం లేకపోతుంది సార్ అంటే, మీకు తెలిసిందే, ఎక్కడైతే వెచ్చని నీళ్ళు ఉంటాయో అక్కడ మనకి ప్రెజర్ బెల్ట్స్లో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది, సింపుల్గా మాట్లాడుకుంటే లో ప్రెజర్ అంటాం. కానీ మన భారతదేశంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి? వేసవి తర్వాత ఎప్పుడు మనకు వర్షాలు పడతాయి. అంటే మనం ఏమంటాం, ద రెయిన్ ఆల్వేస్ ఫాలోస్ ది సన్ అని ఒక నానుడి మనకి. అంటే భారతదేశంలో వేసవి కాలంలో అల్పపీడనం ఉంది కాబట్టి ఈ వర్షాలు వచ్చి మన భారత్లో పడతా ఉన్నాయి, అవునా? కానీ దీనికి హెల్ప్ అయ్యేది ఇండియన్ ఓషన్ ఏరియాకి సంబంధించిన గాలులు కాబట్టి ఓకే. కానీ ఎప్పుడైతే మీకు సౌత్ అమెరికా తీర ప్రాంతంలో ఈ వెచ్చని ప్రవాహాలు వస్తే మీరు గమనించండి, రెండు చోట్ల మనకి అల్పపీడనాలు ఉన్నాయి. జనరల్గా ఇందాక మనకి మాస్టర్ చెప్పినట్లుగా
ఎప్పుడూ కూడా మనకు వర్షాలు పడేటప్పుడు ఇండియన్ ఓషన్ నుంచి వచ్చే వాటి గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ వీటి గురించి మనం మాట్లాడడం. కానీ ఒక 4-5 ఏళ్ళకు ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, టెంపరేచర్స్ మొత్తం బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి రావాల్సినటువంటి ఇది ఇక్కడి నుంచి వచ్చే వర్షాలు ఇటు వస్తూ ఇటు కూడా షేర్ అవుతాయి. సింపుల్గా మనం మాట్లాడాలంటే మనకి పడాల్సిన వర్షాలు 100% ఇండియన్ ఓషన్ నుంచి రావాలనుకుంటే ఎప్పుడైతే పెరు ప్రాంతంలో ఒక్కసారిగా టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుందో ఇక్కడ ఉన్న అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి మనకు రావాల్సిన వర్షాలు కొన్ని అటు వెళ్ళిపోతాయి. అంటే అర్థమేంటి, ఇప్పుడు ఒక 100 రూపాయల్లో భారతదేశానికి పూర్తిగా 100 రూపాయలు వస్తే మనకు వర్షాలు పడ్డాయి అనుకుందాం, కానీ అందులో ఒక 50% మన ఇండియాకి రాకుండా పెరుగుకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, భారత్లో పడాల్సిన వర్షాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, పెరుగు దేశానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకు పడాల్సిన వర్షాలు అటు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ వర్షాలు పడకపోవడం వల్ల మనం జనరల్గా మనం చదువుకునేదండి, కురవాల్సిన వర్షం కంటే తక్కువ వర్షం కురిస్తే మనం పిలిచే పేరేంటి, అనావృష్టి అంటాం, అంటే కరువు అంటాం. అంటే మనకి రావాల్సినటువంటి 100% వర్షాలలో ఒక 50% ఇటు షేర్ అయిపోతూ ఉంది. అంటే వర్షాలు ఎక్కడికి పోవటం లేదు, పడాల్సిన వర్షాలు పడుతున్నాయి, కానీ మనకు పడకుండా పెరుగు వాళ్ళకి పడుతున్నాయి. మీకు తెలియాల్సిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, ఎల్నినో 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 అంటాం. అసలు ఏంటి ఎల్నినో? ఇది ఒక లాటిన్ భాషా పదమా అంటే సౌత్ అమెరికా ప్రాంతము స్పానిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతం. దీని అర్థం తెలుసుకుంటే మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే క్రైస్ట్ బేబీ. సింపుల్గా మనం మాట్లాడితే బాల యేసుక్రీస్తు అని పిలుస్తారు. అంటే పెరు తీరంలో ఒక్కసారి వర్షాలు పడటంతో వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేసేది క్రీస్తుని, కాబట్టి వాళ్ళ దేవుడు వర్షాలు పంపించాడు అన్నట్లుగా వీళ్ళు ఏం చేసుకుంటారు, ఆ పేరు పెట్టి పిలుచుకుంటారు. వాళ్ళేమో మాకు వర్షాలు బాగా పడ్డాయి అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే మనకు వర్షాలు పడక మన భారతదేశంలో రైతులు అల్లాడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఒకటికి వినోదం ఉంటే ఒకటికి ఏది ప్రమోదం, ఏది విపరీతంగా బాధపడిపోతే మనకు అనిపిస్తుంది. చాలామంది ఇది పట్టించుకోరు. ఇంకోటి ఈ మధ్య కొత్త అంశాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే గాడ్జిల్లా ఇయర్ అని, మొడోకీస్ అని, ఇట్లా రకరకాలు మనం మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా గమనించవలసింది, సౌత్ అమెరికా తీర ప్రాంతంలో వర్షాలు కురిశాయి అంటే మన భారతదేశ ప్రాంతంలో వర్షాలు సరిగా పడవు. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంకోటి, వరదలు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది రివర్స్లో మనం చూసుకోండి. ఇక్కడ మన టాపిక్ ఎల్నినో గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి సింపుల్గా ఇందాక మేడం గారు అన్నట్టు ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి బలమైన గాలులు భారతదేశం మీద వర్షాలు క్రియేట్ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో ఇక్కడ ఏర్పడినటువంటి ఎల్నినో ఏం చేస్తుంది సార్ అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నమే. మనం ఏమంటాం, భారత్లో కరువులు వచ్చాయి అని చెప్పుకుంటాం. చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి పడవలసిన వర్షాలు మరో ఎక్కడో పడుతున్నాయి. ఆ పడే ప్రాంతమే సౌత్ అమెరికన్ పెరు కోస్ట్. సింపుల్ అండి. అంటే మనం వర్షాలు పడట్లేదు అనుకుంటాం, బట్ దాని వెనుక ఎంత జరుగుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సాయి భాస్కర్ గారు, మన దగ్గర ఉన్న ఎన్వైరన్మెంటల్ పాలసీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎల్నినో లాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడంత బలంగా ఉన్నాయా, లేకపోతే ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలంటారా ఈ విషయాల్లో? మనకు విజనింగ్ తక్కువ ఉంది మేడం. యాక్చువల్గా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ సినరియోస్ కానీ, ఈవెన్ పాపులేషన్ మనకు ఎక్కడ ఉన్నారు, దాని ఆక్యుపేషన్ ఏంది, దాని అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండెంట్ ఉన్నారు, ఈ 5 ఏళ్ళ పాలసీస్ పక్కనే పెట్టి మనం లాంగ్ టర్మ్ విజన్లో పనిచేయాలి. ఏ గవర్నమెంట్ అన్నా రాని దే హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ థింగ్. తర్వాత ఇప్పుడు మనకు డిజాస్టర్లో ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏం సపోర్ట్ ఇస్తాం. ఇన్సూరెన్స్ మెకానిజం అంటాం, ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అంటాం. ప్రతి ఊర్లో ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టండి, అప్పుడు పాలసీకి సపోర్ట్ అవుతుంది ప్రతి ఊర్లో. అట్లనే గ్రౌండ్ వాటర్ పీజోమీటర్స్ పెట్టారు శాంపుల్ వైజ్, అవి కూడా ప్రతి దగ్గర పెట్టవచ్చు. ఇవాళ రేపు సెన్సర్లు చాలా చీప్. ప్రతి రిజర్వాయర్ మీద కూడా మనం అన్ని సెన్సర్లు పెట్టి కంటిన్యూస్ మ్యాపింగ్ చేయొచ్చు. అంటే నిరంతరంగా చేస్తే డెసిషన్ మేకింగ్కి సపోర్ట్ అవుతుంది. ప్రెడిక్షన్స్ అనేది జాతకం చెప్పినట్టు, ఏదో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి. కానీ బియాండ్ ప్రెడిక్షన్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయడం మనకు డిపార్ట్మెంట్స్కి ఉంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నీళ్ళు ఎవరు వదలాలి, నీళ్ళు ఎప్పుడు స్టోర్ అయితే, ఖరీఫ్ అనేది ఇప్పుడు పోయినట్టే, మరి రబీకి ఉన్న నీళ్ళని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, టేల్ ఎండ్ అన్నట్టు వాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు.
క్యాచ్మెంట్ వాళ్ళది ఒక సీనరీ ఉంటుంది, కమాండ్ వాళ్ళు ఎప్పుడు కమాండే చేస్తారు. అంటే లాజికల్గా మనకు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇంటిగ్రేటెడ్ థింగ్స్. అట్లనే ఇప్పుడు నువ్వు ఈ పంటే కాపంటే రైతులను అనేది ఏంది నాకు అర్థం కాదు. రైతు వేస్తాడు, నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ ద టాప్ అని అన్నప్పుడు నువ్వు ఒక డేటా సెంటర్కి నీళ్ళు ఇస్తావు, కరెంట్ ఇస్తావు, అన్ని సెక్యూరిటీలు ఇచ్చి ఒక ఇండస్ట్రీలను పిలుస్తావు, అన్నీ ఉన్నాయి. ఎథనాల్ ఫ్యాక్టరీకి కూడా మొత్తం అష్యూరెన్స్ ఇస్తావు. నీ ఫ్యాక్టరీ బంద్ అవుతుంది అని చెప్తావు ఎల్నినో వస్తే. అట్లా కాదు, ఉన్న బియ్యం కూడా మనం పంచుతాం, గోధుమలు కూడా పంచుతాం. కోళ్ళకు తిన్నీకే కూడా లేకున్నా, మనుషులకు తిన్నీకే లేకున్నా అవి రన్ అవుతుంటాయి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు అర్థం కాదు. ఇవన్నీ ప్లానింగ్లో ఇంటిగ్రేషన్ కాదా ఏంది? సో అట్లా ఐ థింక్ ప్లానింగ్ ఒకటే కాకుండా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ బ్యూరోక్రసీ కానీ వాళ్ళు లర్న్డ్ పీపుల్ అనుకుందాం, బట్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, ఒకరికొకరు ఎట్లా సపోర్ట్ అవుతారు. సో ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి ఐఎండి మీ మీద వచ్చిన ఒక విమర్శ, మీ డిపార్ట్మెంట్ మీద వచ్చిన ఒక విమర్శ, ఇప్పుడు మాన్సూన్ ఇలా టచ్ అవ్వగానే రైతులందరూ విత్తనాలు వేసుకున్నారు, తర్వాత వర్షాలు ఆగిపోయినాయి. సో ఈ ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుందని తెలిసి కూడా రైతుల్ని అలర్ట్ చేయడంలో ఐఎండి ఫెయిల్ అయిందని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారు మ్యామ్ దానికి ఆన్సర్? డెఫినెట్లీ మే ఎండ్లోనే మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఫోకాస్ట్ ఐఎండి ఇస్తున్నారు. అప్పటికే చెప్పారు ఇట్ విల్ బి బిలో నార్మల్ రెయిన్ఫాల్ 90% ±4. సో డెఫినెట్లీ స్టేట్ వైజ్ కూడా మనకి ఫోర్కాస్ట్ ఇవ్వబడింది. అప్పటికే చెప్పాము రైస్ అలాంటిదికి వెళ్ళకండి, వరి, షుగర్ కేన్ కానీ పత్తి ఇలాంటిదికి వెళ్ళకుండా మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇలాంటి పంటలకు మాత్రమే వెళ్ళండి అని అప్పటికే మనం చెప్పబడింది. సో టైం మేబీ సరిగా ఇంకా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయిందో ఏంటో, కానీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ బికాస్ ఆల్ మెయిన్లీ అగ్రికల్చర్కి మనకి ఐఎండి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే కూడా అగ్రికల్చర్ బులెటిన్స్ ఇస్తున్నారు, అగ్రికల్చర్ అడ్వైజరీస్ ఇస్తున్నారు. సో మా వెదర్తో పాటుగా మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా, అగ్రికల్చర్ సైంటిస్ట్ వాళ్ళు కూడా బులెటిన్ ఇస్తున్నారు. సో ఇద్దరు కలిపి బేస్డ్ ఆన్ ద వెదర్ అగ్రికల్చర్ అడ్వైజరీస్ ఇస్తున్నాము ఎవ్రీ ట్యూస్డే. టైం టు టైం కూడా వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాము. సో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటారా? సో డెఫినెట్లీ ముందు నుంచే మనం బిలో నార్మల్ బికాస్ ఆఫ్ ఎల్నినో రాపోతుంది, ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతుంది బై సెప్టెంబర్, అండ్ ఐఓడి కూడా న్యూట్రల్గా ఉండబోతుంది టిల్ సెప్టెంబర్ ఎండ్ న్యూట్రల్, అంటే ఇట్ వోంట్ బి పాజిటివ్. సో అందుకని ఎల్నినో ఇంపాక్ట్ని ఇది కాంపెన్సేట్ చేయటమో ఆర్ ఎల్నినో ఇంపాక్ట్ని తగ్గించటమో కుదరదు మీకు. సో టిల్ సెప్టెంబర్ మనకి డెఫినెట్లీ బిలో నార్మల్ రెయిన్ఫాల్ రాపోతుంది, అందువల్ల తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా రిజర్వాయర్స్ లెవెల్లో కూడా వాటర్ తగ్గిపోతుంది ఆల్రెడీ, అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇంకా లెవెల్స్ కింద పోతుంది. సో ఇదన్నీ కూడా ముందు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మనం ఫోర్కాస్ట్ చేయటం జరిగింది తప్పకుండా. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ముందుగా గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఈ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది, తప్పకుండా ఇచ్చాము. ఓకే ఓకే శివ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బంగాళాఖాతంలో అల్పపీడనాలు రాకుండా ఈ ఎల్నినో ఎలా అడ్డుపడుతుంది అసలు మీరు మాకు డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఇది ఒక ఐఓడి అనుకోండి, ఇండియన్ ఓషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనుకుంటే ఇది ఈక్వేటర్ అన్నారు కదా. సో ఇక్కడ జరిగేటటువంటి ఎల్నినో అనే ఫినామినా ఇండియన్ ఓషన్లో జరిగేటటువంటి ఫినామినాస్ని అండ్ ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ని ఎలా డెఫిషియేట్ చేస్తుంది అనేది చూస్తే మనం, నేను ఇందాక చెప్పినట్టు సమ్మర్ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హీట్లో ఉంటారు, ఎక్కువ ఉష్ణం అనే ఈ ఇండియన్ భూభాగం అంతా కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట. దాన్ని లో ప్రెజర్ సిస్టమ్ అంటారు, అల్పపీడన ప్రాంతం అంటాం. మార్చ్, మే ఆ టైం వచ్చేటప్పటికి చాలా హీట్ అయ్యి ఇండియన్ ల్యాండ్ అంతా కూడా చాలా హీట్గా ఉంటుంది. దానివల్ల ఇదంతా కూడా నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ సెక్టర్ అంతా కూడా అల్పపీడన భాగం కింద ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైంలో ఈ హిందూ మహాసముద్రం, ఇదేమో హిందూ మహాసముద్రం ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా పసిఫిక్ అనుకోండి, పసిఫిక్ మహాసముద్రం అయితే ఇది ఇండియన్ ఓషన్. ఓకే, అయితే ఇక్కడ మ్యాస్క్రిన్ హై అంటారు. ఎప్పుడైనా కానీ ఇదంతా ఒక కనెక్టివిటీ అనమాట. టెంపరేచర్స్లోని వ్యత్యాసాల వల్ల గాలిలోని మూమెంట్, దానివల్ల మనకి ఎప్పుడైనా వామ్ టెంపరేచర్స్ ఉన్నాయనుకోండి, అధిక ఉష్ణోగ్రతలు ఉంటే దానివల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు గాలులు ఎప్పుడు కూడా ఆల్వేజ్
అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంకి వీస్తాయి. అంటే ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే నీరు ఎత్తు నుంచి పల్లంకి ఎలా వెళ్తుందో అలాగే గాలి ఎప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంకి వెళ్తాయి. దిస్ ఇస్ జనరల్ థంబ్ రూల్. సో మాన్సూన్ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇండియన్ భూభాగం అంతా కూడా వేడిగా ఉంటుంది అనమాట. ఓషన్ పార్ట్ వచ్చేటప్పటికి ముఖ్యంగా 30 డిగ్రీల సౌత్ నుంచి 50 డిగ్రీ సౌత్ వరకు కూడా ఇండియన్ అంతా కూడా ఇదంతా ఒక పెద్ద అధిక పీడన ప్రాంతం అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మాన్సూన్ టైంలో ఎల్ నినో లేదనుకోండి కాసేపు ఏమవుతుందంటే ఇండియన్ భూభాగం అంతా కూడా అల్పపీడన ప్రాంతం, ఇది అల్పపీడనం అండ్ ఇది అధిక పీడన ప్రాంతం జనరల్గా. సో మనకి ఇక్కడ నార్మల్ టైంలో ఏమవుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు అటు సైడ్ ఏమవుతుందంటే మనకి రెగ్యులర్ నార్మల్ కండిషన్లో కూడా ఇక్కడ మనకి అల్పపీడన ప్రాంతం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ గాలులు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వరకు వస్తాయన్నమాట. సో ఈ వచ్చే క్రమంలో ఏమవుతుంది, ఈ సముద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి గాలులు సముద్రం నుంచి తేమను తీసుకుని వచ్చి మన ఇండియన్ భూభాగంలో వర్షం రూపంలో పడతాయి అనమాట. ఎందుకంటే అల్పపీడనం దగ్గర ఏమవుతుందంటే అల్పపీడనం దగ్గర ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి, తద్వారా గాలులు పైకి వెళ్తాయి, తద్వారా కండెన్స్ అయ్యి రెయిన్ఫాల్ వస్తుంది. ఈ నార్మల్ టైంలో ఇక్కడ అల్పపీడనం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్ అంటే భారత భూభాగంలో ఉన్న అల్పపీడన ప్రాంతంకి ఇది ఒక సపోర్టివ్ చైన్ కింద. సో అధిక పీడనం నుంచి గాలుల్ని మాయిశ్చర్తో నిన్న గాలిని లాగడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే పసిఫిక్ ఓషన్లో మనం ఎల్ నినో వస్తుంది అంటున్నామో ఈ అల్పపీడన ప్రాంతం బలహీనపడిపోయి టువర్డ్స్ ఇందాక సార్ చెప్పినట్టు అధిక పీడన ప్రాంతం వైపు వెళ్ళిపోతుంది. అల్పపీడన ప్రాంతం అంటే పెరు, సౌత్ అమెరికా దగ్గర ప్రాంతంలో జనరల్గా అయితే అధిక పీడన ప్రాంతం ఉంటుంది. అధిక పీడన ప్రాంతంలో గాలి పైకి లేచి క్లౌడ్ రెయిన్ఫాల్ అది పడదనమాట, డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఎల్ నినో టైంలో వెస్ట్ అంటే ఇండియన్ పసిఫిక్ ఓషన్లో వెస్ట్ సైడ్ ఉండాల్సినటువంటి అల్పపీడన ప్రాంతం అనేది స్లైట్లీ మూవింగ్ టువర్డ్స్ ద ఈస్ట్, అప్పుడు ఈ అధిక పీడన ప్రాంతం నుంచి హిందూ మహాసముద్రంలో అధిక పీడన ప్రాంతం నుంచి తేమతో కూడిన గాలిని బలంగా భారత భూభాగం వైపు లాక్కునేటటువంటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ బలం అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది ఆయన సార్ చెప్పినట్టు. ఎందుకంటే అల్పపీడన ప్రాంతం అనేది ఈస్ట్ అండ్ సెంట్రల్ పసిఫిక్ వైపు మూవ్ అయింది కాబట్టి తద్వారా ఏమవుతుంది మనకి రావాల్సినంత బలమైన ఋతుపవనాలు అనేది ఇండియన్ భూభాగం వైపు రావు. దేర్ ఇస్ అ డెఫిషిట్ ఇన్ ద రెయిన్ఫాల్. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ అనేవి ఎప్పుడైతే బలహీనపడతాయో, లో ప్రెషర్ సిస్టమ్ జనరల్గా ఏంటంటే లో ప్రెషర్ సిస్టమ్ ఈజ్ ద ఇంజిన్స్ ఫర్ ద జనరేటింగ్ రెయిన్ఫాల్. ఎప్పుడైతే లో ప్రెషర్ సిస్టమ్స్ అనేవి ఉండవో మనకి గాలి పైకి లేగదు. గాలి పైకి లేకపోవడం ఏమవుతుందంటే మబ్బులు ఏర్పడిపోతే వానలు ఉండవు. సో ఈ ఎల్ నినో టైంలో మన భూభాగం మీద ఉండబడుతున్నటువంటి అల్పపీడన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనపడడం వల్ల మనకి ఎక్స్పెషల్లీ ఈ మాన్సూన్ టైంలో ఎక్కువ డిప్రెషన్స్ రావాలి జనరల్గా అయితే. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిప్రెషన్స్ ఇంకా అప్ టు ద మార్క్ రాలేదు. ఈ డిప్రెషన్స్ అనే ఇప్పుడు ఈ ఎల్ నినో ఇందాక మనం చూసుకుంటే ఎల్ నినో ఇంకా ఇది జనరల్ స్టేజ్లోనే ఉంది మేడం, ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళలేదు. యాక్చువల్గా ఎల్ నినో స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే మార్చ్, ఏప్రిల్, మే టైంలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ టైంకి పీక్ ఇంటెన్సిటీ. ఇప్పుడు జనరల్ నే మనం కొంచెం తట్టుకోవడం కష్టంగా ఉంది, పీక్స్ కి వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుంది? అదే మేడం, అందుకే చెప్తుంది దాకా సార్ అన్నట్టు కూడా మనం మేడం చెప్పారు డిసెంబర్ ఆ టైంకి పీక్ ఇంటెన్సిటీ, అక్కడ నుంచి స్టార్ట్ స్లోయింగ్ డౌన్ అనమాట. అంటే టిల్ మార్చ్ కానీ మార్చ్ మధ్యలో కానీ మనం డౌన్ ఫాల్ ఆఫ్ ఎల్ నినో చూడలేము యాజ్ పర్ ద కరెంట్ ఎస్టిమేషన్స్. ఓకే, సో ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందు పీక్స్ లో చూడబోతున్నాం. ఒక్కసారి మూర్తి గారితో కూడా మాట్లాడదాం. మూర్తి గారి, క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పటికే సముద్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఎల్ నినో ఇంకా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు కూడా? మనకి గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువైపోయింది. టెంపరేచర్స్ బాగా రైజ్ అవుతున్నాయి, సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్ రైజ్ చూసుకుంటే మీరు లాస్ట్ 10 yearsలో అది డబుల్ అయిపోయింది. అంచేత ఓషన్ క్లైమేటే కాదు, గ్లోబల్ క్లైమేటే కాదు, చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంచేత మనకి దీనికి కారణం ఏంటంటే ఇందాక మనం చాలామంది చెప్పారు, చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబలైజేషను, అర్బనైజేషను, ఫారెస్ట్లన్నీ కొట్టేయడం, కోస్తా తీరాలన్నీ ఆక్యుపై చేసేయడం, పొల్యూషన్ ద్వారా మన ఓషన్స్ని స్పాయిల్ చేయడం, ఇవన్నీ కూడా మనకేంటంటే పాజిటివ్గా మనకి బిహేవ్ చేసే కన్నా నెగిటివ్ బిహేవియరు మన క్లైమేట్ మీద ఎక్కువైపోయింది. అంచేత ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువగా ఉండే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయో అదర్ ఆస్పెక్ట్స్ లైక్ యాడ్వర్స్ వెదర్, తర్వాత ఎల్ నినో, ఇవన్నీ ఇక్కడ
ఫ్యూచర్లో ఇప్పటికన్నా ఎక్కువ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. కానీ మనకి ఎప్పుడంటే మనం ఏదైనా కనుక రివర్స్ డైరెక్షన్లో వెళ్ళగలమా, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయగలమా అంటే అది కూడా మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ కంటిన్యూ చేయగలమేమో. కానీ ఇంతకన్నా తగ్గించడానికి స్టేజ్లో మనం లేం. కాబట్టి కొద్దిగా ఫ్యూచర్ కొద్దిగా పెసిమిస్టిక్గానే ఉందండి. సో బీ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్. నరసింహారావు గారు ఒక డౌట్, ఇప్పుడు చాలా మంది పాలసీస్ గురించి మాట్లాడతారు, లైక్ ఎడ్యుకేషన్ పాలసీ గురించో, పొలిటికల్ పాలసీస్, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ. ఎన్వైరన్మెంటల్ పాలసీస్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో ఇప్పుడు ఈ ఎల్నినో లాంటి వాటి ఎఫెక్ట్ తగ్గించడానికి ఫ్యూచర్లో మనం వాటర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ లాంగ్ రన్లో మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? యాక్చువల్గా వీటి గురించి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో స్టెప్స్ తీసుకుంటుందండి. మీరు మన ఇండియన్ క్లైమేటిక్ పాలసీస్ కూడా వచ్చాయి మనకి. దాంతోపాటు ఇందాక సార్ అన్నట్లుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ మనకి 2016లో ఒకటి రిలీజ్ అయింది. అంటే వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే రావడానికి ముందే ప్రిపేర్డ్నెస్ అని ఒకటి ఉంది, సంసిద్ధత అంటాం మనం. అంటే రావడానికి ముందు మనం ఎలా సిద్ధం అవ్వాలి ఏంటి అని. అయితే ఇక్కడ ఇందాక మేడం గారు అన్నట్టు కూడా మేము ఫోర్కాస్ట్ చేసామండి, అందరికీ చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే రైతు ఒక పంట పండించడానికి అలవాటు పడ్డప్పుడు మార్చుకోండి అంటే మార్చుకోలేదు. ఎందుకంటే అతను నోట్స్ రాసుకునేది ఉండదు, అక్కడ బై ఎక్స్పీరియన్స్ నేర్చుకొని ఉంటాడు. మాకు జనరల్గా స్టూడెంట్స్ కూడా చదువుతూ ఉంటారు, ఏది దేశంలో పంట తీరుతెన్నులు వర్ణించండి అని చదివేటప్పుడు కుటుంబ నేపథ్యం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాన్నగారు కొడుకుని తీసుకుపోయి పంట ఎలా పండించాలో వచ్చేస్తాడు, కానీ కొడుకు నోట్స్ రాసుకునేది ఏమి ఉండదు. పూర్తిగా అతను చూసి నేర్చుకుంటాడు, చేసి నేర్చుకుంటాడు. కానీ ఒక్కసారిగా ఆహార పంటల నుంచి పలానా మరొక పంటకు మారండి, మరొక పంటకు మారండి అంటే కష్టం. గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రిపేర్డ్గా ఉంది, కానీ రైతుల్లో పూర్తి మార్పులు తీసుకురావాలి అనేది మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే అతను అప్పటికప్పుడు మారమంటే ఒక్కసారిగా పేజీ తిప్పేది కాదు కదా, అది కొన్ని సంవత్సరాల పరంపర. అందుకని ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, మనకి మన ఈ గవర్నమెంట్ పోయినసారి ఉన్నప్పుడు కూడా రాధామోహన్ సింగ్ అని చెప్పి మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా గర్వంగా ప్రకటించారు, రైతుల ఆదాయాన్ని నేను రెట్టింపు చేస్తాను అని. ఈ రెట్టింపు చేస్తానన్నప్పుడు అర్థం ఏంటి, వాళ్ళు పాలసీ మేకింగ్ చేయకపోతే కుదరదు కదండి. సాయిభాస్కర్ గారు, మీడియా, సోషల్ మీడియా అన్ని రకాలుగా కంప్లీట్ అవగాహన ఉంది. పిల్లలకు మార్కులు కూడా 100కు 100% దగ్గర వస్తున్నాయి. తెలివికి ప్రాబ్లం లేదు, అడాప్టేషన్లో ప్రాబ్లం ఉంది, ఈవెన్ ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించే దాంట్లో ప్రాబ్లం ఉంది, యాక్షన్లో ప్రాబ్లం ఉంది, ఆచరణలోనే ఉంది ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్ సర్వీసులు ఉన్న వాళ్ళది జీతం తగ్గించాలన్నా పెంచాలనా, కరువు వచ్చినప్పుడు జీతం తగ్గించాలన్నా పెంచాలనా, కరువు రాకుండా ఏం చేయాలి, కరువు భత్యం అని పెంచుతారు. ఇదేం లాజిక్? రైతుకేమో పంట నష్టం అయ్యి ఆయన ఇన్కమ్ తగ్గింది, అందరి జీతం కొంచెం తగ్గితే వర్షాలు పడాలని మొక్కుతారు. ఈ కనెక్టెడ్నెస్ పోయింది కంప్లీట్గా. వర్షాలు మాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనం చర్చ చేసిన రైతులు ఏం చేయాలనేది డిస్కషన్ చేస్తున్నాం. కానీ ఈవెన్ ఎట్ అవర్ ఓన్ కన్జంప్షన్, హైదరాబాద్లో ఇప్పుడు నీళ్ళు లేకపోతే నాగార్జున సారు కూడా ఖాళీ చేస్తారు తాగనికే. అలాది ఏం పోయింది? రైతులకు ఇవ్వకున్నా సరే ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ అంటారు. ఇది ఎంత ఇల్లాజికల్ అంటే వీ షుడ్ ఆల్సో ఫేస్ కదా. అంటే ఆ కటింగ్స్ అనేది మనకు కూడా ఉండాలి. ఇప్పుడు పవర్ కట్స్ అయితే హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉంటే ఆటోమేటిక్ పవర్ కటింగ్ అవుతుంది. సో దట్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ కదా మేడం. సో అట్లనే నెక్స్ట్ జనరేషన్కి నేను అంటున్నా, జెన్జీ వాళ్ళకు అండ్ దర్ లైఫ్ విల్ బీ హార్డర్. వాళ్ళు ఒకటే దగ్గర ఉండరు, 4 దగ్గర జాబులు చేస్తారు, ఎన్నో ప్రాంతాలు తిరిగే అవకాశం కూడా ఉన్నది అలా లైఫ్లో. అంటే స్టేబుల్గా ఒక దగ్గర ఉండే అవకాశం లేదు. సో వాళ్ళు దే హ్యావ్ టు కంటిన్యూస్లీ అడాప్ట్ టు దిస్ మొత్తం వెదర్ చేంజెస్ కానీ ఎస్పెషల్లీ వెదర్ మార్పులు చేసుకోవాలి, ఆ మార్పు కూడా రావాలి. మ్యామ్, ఇప్పుడు ఈ వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు పడలేదు సరే కదా, టెంపరేచర్స్ ఏమో సమ్మర్ లాగా అనిపిస్తున్నాయి. సో దీనంతటికి కూడా ఈ ఎల్ నినోనే కారణం అంటారా? యా, కరెక్టే. ఎల్నినో కూడా బికాస్ వర్షం ఇక్కడ లేదు, డ్రై అట్మాస్ఫియర్, బికాస్ తేమ మాయిశ్చర్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 40 to 50%. లిటిల్ కొంచెం వర్షం, కొంచెం మనకి మాయిశ్చర్ వస్తున్నప్పటికీ వెరీ లైట్ రెయిన్, జస్ట్ లైట్ టు మోడరేట్ రెయిన్. అది కూడా మనకి తెలంగాణలో చూస్తే నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ మాత్రం కొంచెం పడుతుంది. అంతా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ పడట్లేదు, ఎందుకంటే మాయిశ్చర్ లేదు. సో మనకి గాలి అన్నీ కూడా డ్రైగా వస్తుంది కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్లీ మనకి 2 to 3 degrees అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ గానే ఉంది. సో ఇంకా రాబోయే నెలల్లో కూడా
ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా ఇంకా ఎల్నినో పెరిగిపోతూనే ఉంటుంది, మీకు ఇంటెన్సిఫై అవుతుంది. సో దానివల్ల ఇంకా డిఫిషియన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీస్ మనం ఇస్తున్నాము కదా, అగ్రికల్చర్ మీట్రాలజికల్ అడ్వైజరీస్ ఇస్తున్నాము. సో దాంట్లో కూడా ఫార్మర్స్ని ముఖ్యంగా మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, సో ఇదికే వెళ్ళమని చెప్తున్నారు తప్ప వరి ఇలాంటిదికి వెళ్ళకండి. బికాస్ అసలే వర్షం లేదు, ఇంకా రాబోయే నెలల్లో కూడా వర్షం ఉండకపోదు. శివ గారు, ఇప్పుడు ఈ ఎల్నినో కారణంగా భూమి మీద ఏం జరుగుతుంది, మనుషులంతా మనం అందరూ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాం అనేది మనకి కళ్ళకు కనిపిస్తుంది. బట్ అసలు కళ్ళకు కనబడకుండా జరిగే డ్యామేజ్ చాలా సముద్రంలో జరుగుతుంది. సో అక్కడ మెరైన్ ఎకో సిస్టమ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అసలు సముద్రంలో ఏం జరుగుతుంది, మీరు నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎస్ మ్యామ్. ఇవి మేము ఇందాక వరకు చెప్తున్నటువంటి ఈ ఎల్నినో తాలూకా రియలిస్టిక్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనం ఇది చూస్తే ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా సర్ఫేస్లో, పసిఫిక్ మహాసముద్రంలో సర్ఫేస్లో టెంపరేచర్స్ అనేవి ఎలా వేరీ అవుతున్నాయి అనేది మనం చూడొచ్చు లెఫ్ట్ ప్యానల్లో, లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్లో పసిఫిక్ మహాసముద్రంకి భూమధ్యరేఖ దరిదాపు ప్రాంతంలో ఒక సెక్టర్ తీసుకుని ఆ సెక్టర్లో కింద క్రాస్ సెక్షనల్గా చూస్తే, అంటే వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతలు చూస్తే, వివిధ లోతుల్లో ఇది లెఫ్ట్ సైడ్ ఎడం చేతి వైపు ఉంది, సర్ఫేస్లో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని చెప్తున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ ఏమో వివిధ లోతుల్లో ఉష్ణం అనేది ఎలా ఉందో చెప్తున్నాం. అలా చూసుకుంటా వెళ్తే ఎవ్రీ 3 monthsకి ఒక ఇమేజ్ తీసుకుంటే మనం జూన్ 2025, సెప్టెంబర్ 2025, డిసెంబర్ 2025, మార్చ్ 2026 అండ్ నెక్స్ట్ ఇమేజ్ జూన్ 2026 లాస్ట్ మంత్. మీరు ఇలా గ్రాడ్యువల్గా చూస్తే యూ కెన్ వెరీ క్లియర్లీ సీ, అంటే వెస్ట్ సైడు ఉండాల్సినటువంటి పసిఫిక్ ఉపరితల మరియు ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి గ్రాడ్యువల్గా మనకి ఈస్ట్ సైడ్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయి అనేది క్లియర్గా చూడొచ్చు. అంటే జనరల్గా మనకి పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మరియు మధ్య సముద్రంలో ఉపరితలంలో మరియు ఉపరితలంలో కూల్ టెంపరేచర్స్ ఉంటాయి. ఇంకా మూర్తి సార్ చెప్పినట్టు అప్వెల్లింగ్ అంటాం. అంటే సముద్రంలో లోతైన చల్లని నీరు పైకి రావడాన్ని అప్వెల్లింగ్ అనే ప్రక్రియ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే కింద లోతైన చల్లని నీరులో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. చల్లని నీరు ఈజ్ వెరీ ఫేవరబుల్ ఫర్ ద ఫిషెస్ టు స్టే, అండ్ మోర్ ఓవర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఆ రెండు కండిషన్స్ వల్ల అప్వెల్లింగ్ రీజన్స్ ఎక్కడైతే ఉంటాయి అక్కడ ఫిష్ క్యాచ్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ, ఫిష్ స్కూల్ ఆఫ్ ఫిషెస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటాయి. అదంతా ప్రోహిబిట్ అయిపోయి అక్కడ వార్మ్ టెంపరేచర్స్ అనేవి సెగ్రిగేట్ అవుతాయి అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ మూర్తి గారు, స్టెల్లా గారు, శివ గారు, భాస్కర్ గారు అండ్ నరసింహారావు గారు. సో అది మనం సముద్రాన్ని ఒక సరిహద్దులా చూస్తాం, కానీ ఈ ఎల్నినో అనేది సముద్రానికి సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. పసిఫిక్ ఓషన్లో మొదలైన ఒక మార్పు మన ఇండియాలో ఉన్న ఒక సాధారణ రైతు నుంచి మన గ్లోబల్ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ చూపించే రేంజ్కి వెళ్తోంది. ఇంకా ప్రస్తుతం మనం చూస్తున్నది ఎల్నినో స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. దీని పీక్స్ ని మనం డిసెంబర్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికి ఇచ్చారు, చాలా ఎడ్యుకేట్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.